you fade away, as you fade away. Hey guys, welcome back to new video from VenkyShoot. Guys, ఈ రోజు అయితే ఇక్కడ గంగకు రావడం జరిగింది. సో ఇక్కడ గంగ అంటే ఇంకా మాకు మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చాలామంది గంగకు వచ్చి మొక్కులు పెట్టుకోవడం కానీ, ఇక్కడ ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళక ముందు, దేవస్థానాలకు వెళ్ళే ముందు ఈ గంగ స్నానం చేయడం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా గంగ పారుతుంది, గోదావరి. చూస్తున్నా చాలా బండలు ఉంటాయి ఇంట్లో, కింద అడుగు మొత్తం ఇసుకనే ఉంటుంది. ఇది దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఈ టైంలో చాలామంది వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ వండుకుంటారు అన్నట్టు. ఇక్కడ గుడి ఉంది, ఆ గుడికి దగ్గర మొక్కులు పెట్టేసి వాళ్ళ అన్ని పూజలు అయిపోయిన తర్వాత వండుకొని తిని వెళ్ళడం జరుగుతుంది. ఇది అడవి మధ్యలో ఉంటుంది. ఇది ఊరు పక్కన నుండి కాదు, అడవి ఎటు వచ్చిన అడవే ఉంటుంది. మీకు చూడండి, మధ్యలో డ్రోన్ షాట్ వేస్తాను. ఆ డ్రోన్ షాట్లో మీకు అడవి కూడా కనబడుతూ ఉంటుంది. అంటే గోదావరి నదికి ఇది ఒక ఏంటిది, ఒక వాగు లెక్క అన్నట్టు. గోదావరి నీళ్ళే ఇవన్నీ కూడా, కానీ ఇది ఒక వాగు లెక్క. ఆ గోదావరి నీళ్ళు ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా పుణ్యక్షేత్రం ఉంది గుండి. చాలామంది ఇక్కడ బండ్ల పూజలు కానీ, వాళ్ళ చిన్నపిల్లల వెంట్రుకలు దీవించడం కానీ, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి మొక్కులు పెట్టుకోవడం చాలా జరుగుతూ ఉంటాయి. నేను కూడా మా ఫ్రెండ్ నేను ఇద్దరం రావడం జరిగింది. నేను మాత్రం ఈ ఒక బ్లాగ్ టైప్లో తీద్దాం, డ్రోన్ షూట్ చేద్దామని చెప్పి నేను ఇందులోకి దిగాను. వాళ్ళైతే అక్కడ తినడానికి వెళ్ళారు. ఇక్కడ నాన్ వెజ్ నడుస్తుంది, వెజ్ కూడా నడుస్తుంది. సో ఎవరు మొక్కిన దాన్ని బట్టి అది ఉంటుంది అన్నట్టు. అయితే మీరు చూడండి, నా దగ్గర ప్రజెంట్ అయితే గోప్రో కెమెరా ఉంది. ఈ గోప్రో కెమెరా ద్వారా మీకు అండర్ వాటర్ ఫుటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గ్యాస్, మీకైతే వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో నేను మధ్యలో డ్రోన్ షాట్స్లు వస్తూ ఉంటాయి. సో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి గ్యాస్. చలో, లెట్స్ గో. నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సైడ్కి ప్రవహిస్తుంది ప్రజెంట్ అయితే.
ఈ సైడ్ నుండి ఈ పక్క నుండి ఈ సైడ్కి రావడం జరుగుతుంది. వాటర్ అన్నీ ఇటు సైడ్ వెళ్తున్నాయి. ఇటు ముందుకెళ్తే కొంచెం లోతు ఉంటుంది. మార్నింగ్ అంటే 9 ఆ టైంలో వస్తే చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది వస్తారు మార్నింగ్ పూట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇదే గోపురం పట్టుకుని దుబాయ్లో బీచ్లోకి వెళ్ళాను. సేమ్ అటువంటి ఎక్స్పీరియన్సే ఇక్కడ కూడా. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకోసం మరిన్ని వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. డిఫరెంట్గా ట్రై చేస్తాను. సో నాకు మీ ద్వారా కావాల్సింది ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. సో నాకు సపోర్ట్ చేస్తే మీకోసం మరిన్ని వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.